ఎందుకే ఏడుస్తున్నావు? ఏమైంది? నాకు వేరే వాళ్ళతో పెళ్లి చెయ్యాలని చూస్తున్నారే మా నాన్న. నేను మన ఊరి వంతెన దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. మీ అన్నయ్యని రమ్మని చెప్పవే. సరే సరే, నువ్వు టెన్షన్ పడు. థ్యాంక్స్ రాధా. ఒరే అన్నయ్య, రామలక్ష్మి ఫోన్ చేసిందిరా. వాళ్ళ నాన్న తనకు వేరే సంబంధం చూస్తున్నారంట. ఏరా బాబాయ్తో మాట్లాడిద్దామా? వద్దురా, వాళ్ళు మన కోసం చాలా చేశారు. వాళ్ళ కోసం రామలక్ష్మి మర్చిపోతారా? మర్చిపోతారా? హలో బాలా, సత్య ఉన్నాడా? చూడు రామలక్ష్మి, సత్యకి నువ్వంటే ఇష్టం లేదు. నువ్వు మీ నాన్న చూసి నన్ను పెళ్లి చేసుకో. నేను ఒకసారి ఆయనతో మాట్లాడొచ్చా? తప్పకుండా అమ్మా, రైలు నేను తీసుకెళ్తాను. అదిగో అమ్మా, ఆయన అక్కడ ఉన్నాడు. సరే బాబు, నేను మాట్లాడొస్తాను, నువ్వు వెళ్ళు. సరే అమ్మా. సత్య, రామలక్ష్మి, ఆ రోజు నువ్వెందుకు రాలేదు సత్య? అవన్నీ ఇప్పుడు ఎందుకులే రామలక్ష్మి. చెప్తావా, వెళ్ళిపోమంటావా? అది కాదు రామలక్ష్మి, మేము అడుక్కు తినేవాళ్ళం. అన్నయ్య ఆకలేస్తుంది, కొంచెం కూర్చో అమ్మాయి. ఎవరు వస్తారు నేను అడుగుతాను. ఎవరన్నా మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారో? అయ్యా ఆకలేస్తుంది, అన్నం పెట్టిస్తారా? అరే పాపం రా, వాళ్ళు మనం తీసుకెళ్ళి పెంచుకుందాంరా. నా వల్ల అవదరా, నాకు నా కూతురు ఉంది. కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, తీసుకెళ్ళి పెంచుకో. రండమ్మా రండి. మా బాబాయి మీ నాన్న మమ్మల్ని చేరదీశారు. అలాంటి వాళ్ళని కాదని
మేము ఏం చేయగలం చెప్పు. అందుకని అలా. ఏరా బాబాయ్తో మాట్లాడద్దామా? వద్దురా, వాళ్ళు మన కోసం చాలా చేశారు. వాళ్ళ కోసం నేను రామలక్ష్మి మర్చిపోతారా? మర్చిపోతా. అయినప్పటికీ నీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశాను రామలక్ష్మి. కానీ మీ నాన్న సత్య 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 ఏమైంది సత్య? సత్య 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 మీ కూతురే ప్రాణంగా ఎందుకు ఎలా చేసా? ఈడు బతుకుంటే ఎప్పటికైనా ప్రాబ్లమేరా, అందుకే చంపేస్తా. లేక నా కూతురు కావాలి వీడికి. బాలా, సత్య ఉన్నాడా? చూడు రామలక్ష్మి, సత్యకి నువ్వంటే ఇష్టం లేదు. నువ్వు మీ నాన్న చూసి నన్ను పెళ్లి చేసుకో. ఇప్పుడు సంతోషమేనా? నా కూతురు అంటే నాకు ప్రాణంరా. నా కూతురి జోలికి ఇంకోసారి వస్తే చంపేస్తాను. జాగ్రత్త. ఆరు మాసాలు కోమాలో ఉండిపోయాను రామలక్ష్మి. నేను కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత నీవు ఇంట్లోంచి వెళ్ళిపోయావని చెప్పారు. నీ కోసం చాలా వెతికాను రామలక్ష్మి, కానీ ఫలితం లేకుండా పోయింది. అయ్యో రామలక్ష్మి, నన్ను క్షమించి సత్య. అయ్యో అదేమీ లేదు రామలక్ష్మి. నువ్వు అప్పటి నుంచి పెళ్లి చేసుకోలేదా సత్య? నేను ప్రేమించింది నిన్ను రామలక్ష్మి. వేరే వాళ్ళని ఎలా చేసుకోగలను? నీకు పెళ్ళైనట్టుంది. లేదు సత్య, ఒక ఆడపిల్లకి పెళ్ళి అవ్వలేదంటే ఈ సమాజం ఎన్ని ఇబ్బందులు పెడుతుందో తెలుసు కదా. అందుకే ఈ వేషం. ఎవరికీ నా ఆచూకీ తెలియకూడదని పేరు కూడా మార్చుకున్నాను. రామలక్ష్మి, మనం పెళ్లి చేసుకుందామా?